తెలుగు సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకున్నారు. నార్సింగ్లోని అల్కపురి కాలనీలో ఉన్నటువంటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్నారు చందు సూసైడ్ కి సంబంధించినటువంటి కారణాలైతే ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. చందు ఫొటోస్ ని మనం టీవీ9 స్క్రీన్ లో చూడొచ్చు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర జయరాం చనిపోయిన విషయం తెలిసిందే. అయితే పవిత్ర జయరాంతో 6 ఏళ్లుగా చందుకి అనుబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2015లో చందు శిల్పని ప్రేమ వివాహం చేసుకున్నారు. చందు సూసైడ్ కి గల కారణాలపై పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. తెలుగు సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకున్నారు. నార్సింగ్లోని అల్కపురి టౌన్షిప్ లో ఉన్నటువంటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు చందు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. అయితే చందు సూసైడ్ కి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి విషయాలపై క్లారిటీ రాలేదు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర జయరాం చనిపోయిన విషయం తెలిసిందే. పవిత్ర జయరాంతో అతనికి చందుకి 6 ఏళ్లుగా అనుబంధం ఉన్నట్టు తెలుస్తోంది. 2015లో శిల్పని ప్రేమ వివాహం చేసుకున్నారు చందుకు 2 పిల్లలున్నట్టు తెలుస్తోంది. చందు సూసైడ్ పై ఇంకా ఎలాంటి కారణాలు బయటకు రాలేదు. తెలుగు సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకున్నారు. నార్సింగ్లోని అల్కపురి కాలనీలోని ఇంట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో ప్రస్తుతం చందు నటిస్తున్నారు. అయితే చందు సూసైడ్ కి సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర జయరాం చనిపోయిన విషయం తెలిసిందే. అయితే పవిత్ర జయరాంతో చందుకి గత 6 ఏళ్లుగా అనుబంధం ఉన్నట్టు తెలుస్తోంది. 2015లో చందుకి వివాహం జరిపింది. అయితే 2015లో శిల్పని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకి 2 పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చందు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, చందు ఎందుకు సూసైడ్ కి పాల్పడాల్సి వచ్చిందనే కారణాలపై పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు.